కండిషనల్ ఆఫర్ లెటర్‌ని గనక మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి. దెన్ యూనివర్సిటీ ఏంటంటే మీకు సీఏఎస్ అంటే క్యాస్ అన్నది ఒక సర్టిఫికేట్ అప్రూవ్ చేస్తుంది. సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ ఫర్ స్టడీస్ అనమాట. సో, అది ఉంటేనే మీరు ఇక్కడికొచ్చి చదువుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. దెన్ హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైమ్ మీరు మా ఛానల్ చూస్తుంటే గనక మేమైతే యూకేలో ఉంటాము. మన ఛానల్‌లో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ చాలామంది ఇంకా దొంగల్లా చూస్తున్నారు. సో, ప్లీజ్ అదేదో సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు గూడా కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో, మీరు కన్ఫర్మ్‌గా నాకైతే సపోర్ట్ ఇస్తారని నేను ఆశిస్తూ, ఈరోజైతే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న వీడియో 2025లో స్టూడెంట్‌గా రావాలనుకుంటున్నాము. సో, మాకు స్టూడెంట్ ప్రాసెస్ చెప్పరా అని చెప్పి అడుగుతున్నారు. సో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈజీగా సింపుల్‌గా స్టూడెంట్ ఎలా రావాలి, ఏంటి, అసలు ఏ టు జెడ్ ఏమేమి స్టెప్స్ ఉంటాయి అని చెప్పైతే నేను ఈ వీడియో త్రూ చెప్తాననమాట. సో, మోస్ట్‌లీ స్టూడెంట్స్ ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళు ఫర్దర్ స్టడీస్ చేయడానికి. అంటే ఇప్పుడు డిగ్రీ, బీటెక్ అన్నది అక్కడ కంప్లీట్ చేసుకున్నారనుకోండి, మాక్సిమం ఎంఎస్ చేయడానికి ఇక్కడ యూకేకొస్తారు. యూకే అనే కాదు, ఎనీ అబ్రాడ్ కంట్రీ చూజ్ చేసుకుంటారు. సో, మాస్టర్స్‌లో మీరేదో ఒక యూనివర్సిటీని ఇప్పుడు మీరు ఆహ్, ఏ కోర్స్ తీసుకోవాలి అనుకుంటున్నది మీకొక ఐడియా ఉందనుకోండి. సో, దాన్ని బేస్ చేసుకొని నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. నార్మల్‌గా అయితే యూఎస్ అలాంటి వాటిలకైతే మీకు ఈచ్ యూనివర్సిటీకి వాళ్ళు చార్జ్ చేస్తారు. సో, యూకేకైతే ఫ్రీ ఆఫ్ చార్జ్. కన్సల్టెన్సీస్ ఏమి చార్జ్ చేయవనమాట. సో, మీరు నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ మీ ఇష్టం. మీరేదైనా కోర్స్ మీరు అనుకుంటుంటే గనక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ అనుకుందాం. ఎంబీఏ రిలేటెడ్ మీరేమైనా కోర్సెస్ బిజినెస్‌కి రిలేటెడ్ అలాంటి కోర్సెస్ చూజ్ చేసుకోవాలి అనుకుంటే గనక అది మీ చాయిస్. ఎనీ యూనివర్సిటీ మీరు పిక్ జేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న కోర్స్‌ని బేస్ చేసుకొని యూనివర్సిటీస్ ఎన్నైనా పెట్టుకోవచ్చనమాట. సో, నార్మల్‌గా అయితే ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ అని చెప్పి ఉంటారు. అటు ఫారెన్‌కి అండ్ ఇటు మన కంట్రీకి మధ్యలో వీళ్ళేంటంటే ముంబై అండ్ ఢిల్లీ అలాంటి ప్లేసెస్‌లో కోఆర్డినేటింగ్ చేస్తారనమాట. సో, ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. సో, వాళ్ళు ఎంఎస్ చేయడానికి ఇంట్రెస్ట్ అనుకోండి. వాళ్ళొచ్చి కన్సల్ట్ అవుతారనమాట. ఇప్పుడు మనకి హైదరాబాద్ కానీ, విజయవాడ ఇలా కొన్ని ప్లేసెస్‌లో కన్సల్టెన్సీస్ ఉంటాయి గదా! సో, వాళ్ళ దగ్గరకొచ్చి వాళ్ళు డెమోస్, సెమినార్స్ అలాంటివి ఇస్తూ కన్సల్ట్ అవుతారనమాట. సో, మీరు డైరెక్ట్ ఎవరన్నా తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ త్రూ అయినా ప్రాసెస్ చేసుకోవచ్చు. లేదు మాకసలది అంత ఐడియా లేదు అని అనుకుంటే గనక యాక్చువల్‌గా అయితే స్టూడెంట్ ప్రాసెస్ అంతా మీరు చేసుకోవచ్చు. కానీ కొన్ని కొన్ని సర్కమ్‌స్టెన్సెస్‌లో ఇప్పుడు ఈ అబ్రాడ్ స్టడీస్‌లో వాళ్ళ కోఆర్డినేటర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళైతే డైరెక్ట్‌గా అలౌ చేయరనమాట. అండ్ చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా కూడా అది కొంచెం మనకి టెన్షన్ ఉంటా ఉంటుంది కదా! అండ్ ఒక యూనివర్సిటీ ఫీజెస్ వచ్చేసి అబోవ్ 10,00,000 12,00,000 ప్లస్సే ఉంటుంది. సో, కాబట్టి అది రిస్క్‌తో కూడిన వ్యవహారం కాబట్టి, మీరంత డేర్ చేయలేను అనంటే గనక ప్లీజ్ చూస్ టు కన్సల్టెన్సీ అనమాట. మీ ఉన్న ఏరియాస్‌లో ఇప్పుడు నంబర్ ఆఫ్ కన్సల్టెన్సీస్ వచ్చేసాయి. సో, ఒక కన్సల్టెన్సీని మీరు చూస్ చేసుకోండి. మీకేం తెలీదు అనంటే గనక వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. సో, వాళ్ళ త్రూ ఫస్ట్ యూనివర్సిటీనైతే చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మీకేదన్నా మైండ్‌లో ఉందనుకోండి, ఆ యూనివర్సిటీని చూజ్ చేసుకోండి. లేదు మీకసలు ఐడియా లేదు అనంటే గనక వాళ్ళు మీ ఎఫోర్డ్ చేయగలిగినంత ఫీతో ఏ ఏ ప్లేసెస్‌లో యూనివర్సిటీస్ ఉన్నాయో అవి సజెస్ట్ చేస్తారు. సో, వన్స్ యూనివర్సిటీ సెలక్షన్ అయిపోయిన తర్వాత మీరేంటి అంటే మీ కొన్ని ప్రాపర్ డాక్యుమెంటేషన్ లిస్ట్ ఉంటుంది. సో, ఆ లిస్ట్ కూడా నేనిక్కడ డిస్‌ప్లే చేయడానికి ట్రై చేస్తాను. మన అకాడమిక్స్‌లో ఇప్పుడు సర్టిఫికేషన్స్ ఉంటాయి గదా! సో, సిక్స్త్ స్టాండర్డ్, 10థ్ టీసీ అని చెప్పి, లేదు మన మార్క్స్ లిస్ట్‌లు, మెమోస్ అవన్నీ. సో, వాటిని బేస్ చేసుకొని ఆ డాక్యుమెంటేషన్ అంతా ప్రొవైడ్ చేయాల్సుంటుంది వాళ్ళకి. సో దట్ మీకున్న నాలెడ్జ్‌ని బేస్ చేసుకొని, మీకొచ్చిన దాన్ని బట్టి వాళ్ళు కొన్ని కన్సల్టెన్సీ అంటే కొన్ని యూనివర్సిటీస్‌ని ప్రిఫర్ చేస్తారనమాట. లేదు మీ మైండ్‌లో ఏదైనా స్పెసిఫిక్ యూనివర్సిటీ ఉంటే యూ కెన్ గో విత్ దట్. సో, వన్స్ అదయిన తర్వాత యూనివర్సిటీ సెలక్షన్స్‌లో యూనివర్సిటీస్‌కి మీరు పెట్టుకుంటారు గదా! వన్స్ పెట్టుకున్న తర్వాత యూనివర్సిటీ నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్‌ని చూజ్ చేసుకొని మీరు అప్లికేషన్ ప్రాసెస్ అన్నది సబ్మిట్ చేశారనుకోండి. సో, యూనివర్సిటీ మీకు వితిన్ 10 డేస్‌లో ఒక
కండిషనల్ ఆఫర్ లెటర్ అన్నది మీకు ఇష్యూ చేస్తుంది. సో, కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చింది అనంటే అయినట్టు కాదు. కండిషన్స్ ఏంటి అనంటే కొన్ని కండిషన్స్ అనేవి మెన్షన్ చేస్తుంది. మీరు ఒకవేళ యాక్చువల్‌గా ఇలా ఇక్కడ అబ్రాడ్ కంట్రీకి స్టడీస్‌కి రావాలి అనంటే, ఏదో ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే మీరు ప్రూవ్ చేయాల్సుంటుంది. అంటే మీకు మీ రీడింగ్ కానీ, లిజనింగ్ కానీ, రైటింగ్ ఎబిలిటీస్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి అని చెప్పి. సో, కొన్ని కొన్ని కేసెస్‌లో ఏదో ఒక ఎగ్జామ్‌నయితే రాయాల్సుంటుందనమాట. ఎయిదర్ పీటీఈ కానీ, ఐఎల్టీఎస్ కానీ, టోఫెల్ అలా. సో, యూకేకయితే బెస్ట్ ఐఎల్టీఎస్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. సో, వన్స్ మీరు అన్‌కండిషనల్ ఆఫర్ లెటర్‌ని గనక మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి, దెన్ యూనివర్సిటీ ఏంటంటే మీకు సీఏఎస్ అంటే క్యాస్ అన్నది ఒక సర్టిఫికేట్ అప్రూవ్ చేస్తుంది. అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ ఫర్ స్టడీస్ అనమాట. సో, అది ఉంటేనే మీరు ఇక్కడికొచ్చి చదువుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. దెన్ కొన్ని నెసెసరీ డాక్యుమెంటేషన్ అన్నది కూడా ప్రొవైడ్ చేయాల్సుంటుంది. సో, ఫస్ట్ మీరు అబ్రాడ్ ప్లాన్ చేసుకుంటున్నారు, లేదు వెళ్ళాలి అనంటే ట్రావెల్ డాక్యుమెంట్ కింద పాస్‌పోర్ట్ మ్యాండేటరీ కదా! అండ్ వాటిలతో పాటు మీ అకాడమిక్ డాక్యుమెంటేషన్ మొత్తం కూడా ప్రూవ్ చేయాల్సుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్త్ స్టాండర్డ్ స్టడీ సర్టిఫికేట్ అని చెప్పి, అండ్ 10థ్ క్లాస్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేటు, ట్రాన్స్‌ఫర్ లెటర్, టీసీ, దెన్ ఇంటర్మీడియేట్ వాటి యొక్క మార్క్స్ మెమోసు ప్రతీది అనమాట. అండ్ ఒరిజినల్ సర్టిఫికేటు, ఓడీ ఇవన్నీ కూడా ప్రతి డాక్యుమెంటేషను ప్రాపర్‌గా ఉండాలనమాట. వన్స్ ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ నేను ముందే చెప్పా గదా! ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీని కూడా మీరు అటాచ్ చేయాల్సుంటుందని చెప్పి. సో, ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంగ్లీష్ మార్క్స్ బానే ఉన్నాయి అనంటే సో, అది అవసరం లేదు. అది డిపెండ్స్ అనమాట. లేదు అనంటే మాత్రం మ్యాండేటరీగా అది సబ్మిట్ చేయాల్సుంటుంది. సో, కొన్ని కొన్ని కేసెస్‌లో మీకు ఇంటర్మీడియేట్‌లో కానీ, లేదు డిగ్రీ, డిప్లొమా అలాంటి వాటిల్లో గనక ఇంగ్లీష్‌లో మార్క్స్ ఎక్కువొచ్చాయనుకోండి. అంటే 70% ఆర్ 80% అలా వచ్చిందనుకోండి. ఆ బేసిస్‌లో కూడా మినిమమ్ కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే జస్ట్ రిటన్ టెస్ట్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. అంటే మీ రీడింగు, రైటింగు, స్పీకింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి. సో, అలా కూడా సింపుల్‌గా అలాంటి వాళ్ళకి అప్పుడు ఐఎల్టీఎస్ అలాంటివి ఏం రాయాల్సిన అవసరం ఉండదు. సో, వన్స్ కండిషనల్ లెటర్ వచ్చిన తర్వాత మీరు ఏదైనా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కి సంబంధించినవి అవన్నీ ప్రొవైడ్ చేశారనుకోండి. దెన్ వాళ్ళేంటంటే దాన్ని అన్‌కండిషనల్ ఆఫర్ లెటర్ ప్రొవైడ్ చేస్తారనమాట. వన్స్ అన్‌కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చింది అనంటే సో, మీకింక కండిషన్స్ అంటూ ఏమీ లేవు. సో దట్ మీరేంటి అంటే నెక్స్ట్ ప్రాసెస్‌కి వెళ్ళొచ్చు. దానికన్నా ముందు మీరు ఇప్పుడు ప్రాసెస్ చేసుకుంటున్నా అన్నప్పుడే లోన్ పెట్టాల్సొస్తుంది. సో, ఎయిదర్ అది స్టూడెంట్ లోనైనా పెట్టొచ్చు. లేదు మీకేమైనా ప్రాపర్టీస్ ఉంటే వాటిలనైనా పెట్టి ఇంక్లూడ్ చేసి బ్యాంక్స్ త్రూ లోన్ తీసుకోవచ్చనమాట. సో, అది అట్‌లీస్ట్ ఒక 15 డేస్ ఆర్ 20 డేస్ ప్రాసెస్ ఉంటుంది. లేదు అనంటే కొన్ని కొన్ని కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయనంటే మీకు జెన్యూన్‌గా లోనొచ్చే పర్పస్ లేదనుకోండి. సో, వాళ్ళ మీడియేటర్స్ త్రూ టై అప్ అయ్యి ఇంట్రెస్ట్‌కి అమౌంట్ అన్నది రిలీజ్ చేసి, ఇప్పుడు కొంత అమౌంట్ అన్నది మీ అకౌంట్‌లో చూపించి, వాళ్ళు సమ్ ఇంట్రెస్ట్‌లన్నది చార్జ్ చేస్తా ఉంటారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఫీజు సింపుల్‌గా ఒక 2 ఇయర్స్ కోర్స్‌కొచ్చేసి 15,00,000 అనుకుందాం. సో, 15,00,000కి వాళ్ళు 15,00,000 అనంటే ఒక 50% ఫీ అన్నది పే చేయాల్సుంటుంది. 50 ఆర్ 40%. ఆ ఫీ పే చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ మీకిక్కడికొచ్చిన తర్వాత టైమ్ పీరియడ్ అనేది ఇస్తారనమాట. అట్‌లీస్ట్ ఒక 3 మంత్స్ గానీ, లేదు ఒక 6 మంత్స్ అలా టైమ్ పీరియడ్ ఇస్తారు. అలా సెమ్ వైస్ మీరు రిమైనింగ్ కట్టుకోవచ్చనమాట. కానీ అంతకన్నా ముందు మీ లోన్ ప్రాసెస్‌లో మీరిది ఏదైతే ఉందో ఆ 5,00,000 లేదా 6,00,000 పే చేస్తారు గదా! అదే కాకుండా ఇంకా దానికన్నా ఎక్కువ అప్లై చేస్తారనమాట. ఎందుకంటే డిపెండ్స్ అపాన్ ద ఏరియా. ఇప్పుడు మీరు లండన్‌లో అనుకోండి సమ్ పర్టిక్యులర్ అమౌంట్ అన్నది మెయింటైన్ చేయాలి. అలా అట్‌లీస్ట్ 9 మంత్స్ అన్నదైతే మెయింటైన్ చేయాల్సుంటుంది అమౌంటు. సో, ఫర్ ఎగ్జాంపుల్ అది వచ్చేసి ఇంచుమించు 1 మంత్‌కి 1,200 పౌండ్స్ అలా అనుకుంటా. అదే ఔట్ ఆఫ్ ది లండన్ అయితే ఇంకా తక్కువుంటుంది. సో, ఈ ఫిగర్స్ కొంచెం తప్పయి ఉండొచ్చు. బట్ ప్రాసెస్ అయితే సేము. అలా ఆహ్, సుమారుగా ఒక 15-20 లక్షలైతే మీ అకౌంట్‌లో చూపించాల్సుంటుంది. అంటే మీ నెక్స్ట్ సెమిస్టర్ ఫీ ప్లస్ మీ లివింగ్ ఎక్స్‌పెన్సెస్ 9 మంత్స్ లివింగ్ ఎక్స్‌పెన్సెస్ ఆ మొత్తం గూడా మీ ఫండింగ్‌లో చూపించాల్సుంటుంది. అది గూడా వచ్చేసి మొత్తం ఒక 28 మంత్స్ ఎఫ్‌డీ కింద మీరు
ఎఫ్‌డి లెటర్ అన్నది ప్రొవైడ్ చేయాల్సుంటుంది. సో దట్ అన్నిట్లికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, మీకు ఫస్ట్ ట్రావెల్ డాక్యుమెంట్ కింద పాస్‌పోర్ట్ అన్నది అప్లై చేసుకొనుండాలి. ఎందుకంటే, మీరు ఏ కంట్రీకి వెళ్ళాలి అనన్నా కూడా పాస్‌పోర్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇప్పుడు యూకేకి రావాలి అనంటే, ఇంకోటి మ్యాండేటరీది ఏంటి అనంటే, టీబీ అనమాట. సో, టీబీ టెస్ట్ అన్నది కంపల్సరీ. అదైతే మ్యాండేటరీ డాక్యుమెంట్. సో, హైదరాబాద్‌లో ఒక 2 సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి నాకు తెలిసినంత మటికి. ఆ లాబొరేటరీస్‌లో అయితే మనం టీబీ టెస్ట్ చేసుకొని అంటే చెస్ట్ స్కాన్ చేస్తారు. సో, ఆ స్కానింగ్ రిపోర్ట్ వాళ్ళకి మ్యాండేటరీగా పెట్టాలనమాట. ఎందుకంటే టీబీ అన్నది కొంచెం ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయ్యేది కాబట్టి, సో, అదైతే యూకేకి నాకు తెలిసినంత మటికి చాలా వరకు మ్యాండేటరీ. మోర్ దెన్ 6 మంత్స్ ప్లస్ ఉండే ప్రతి ఒక్కళ్ళు టీబీ రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయాల్సిందే. అండ్ అకాడమిక్ సర్టిఫికేట్స్ ప్రతీదీ మ్యాండేటరీగా మీరు అప్‌లోడ్ చేయాల్సుంటుంది. దెన్ ఇదంతా ప్రాసెస్ అయిపోయింది అనంటే ఇంకా సింపుల్ అనమాట. దెన్ మీరు యాక్చువల్‌గా స్టూడెంట్ వీసాని టైర్ 2 వీసా అని కూడా అంటారు. సో, మీకొకవేళ స్టూడెంట్ వీసా 2 ఇయర్స్ అనుకోండి కోర్సు. సో, 2 ఇయర్స్ కోర్స్‌లో మీకు ఎలా ఉంటుంది అనంటే 2 ఇయర్స్ కోర్సు. సో, 2 ఇయర్స్ తర్వాత ఇంకొక 4 మంత్స్ ఎక్స్‌ట్రా ఉంటుందనమాట వీసా. ఇప్పుడు 24 మంత్స్ అనుకోండి మీ వీసా వ్యాలిడిటీ. అండ్ ప్లస్ 4 మంత్స్ ఎక్స్‌ట్రా ఇస్తారు. అంటే మీ జాబ్స్ ఏమన్నా ఇక్కడ ట్రైల్ వేసుకొని వన్స్ మీకు జాబ్ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటే మీరు ట్రై చేసుకోవచ్చు. లేదు అనంటే పోస్ట్ స్టడీ కూడా ఉంది కదా! సో, పోస్ట్ స్టడీ కూడా వేసుకోవచ్చనమాట. ఎనీ కోర్స్ అది 1 ఇయర్ కోర్స్ అయినా, 2 ఇయర్స్ కోర్స్ అయినా గానీ మీకు పోస్ట్ స్టడీ ఆప్షన్ ఉంది. డ్రాబ్యాక్ ఏంటి అనంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రం డిపెండెంట్స్‌ని తీసేశారు కాబట్టి అదైతే ఒక డ్రాబ్యాక్. నెగెటివ్ డ్రాబ్యాక్ అని చెప్తాను. సో, డిపెండెంట్స్ ఉంటే చక్కగా వచ్చి ఒకళ్ళు ఫుల్ టైమ్ వర్క్ చేసుకుంటూ, ఇంకొకళ్ళు స్టడీస్ మీద కాన్సంట్రేట్ చేస్తూ చేసుకోవచ్చు. సో, సింగిల్స్‌కైతే మంచి ఆపర్చునిటీయే. వచ్చి చదువుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ సెటిల్ అవ్వడానికి గూడా ఆపర్చునిటీ ఉంటుంది. వన్స్ ఇక్కడికొస్తే మీకు ఇక్కడున్న మెలికలన్నీ అర్థమవుతాయన్నమాట. సో, టు బీ జెన్యూన్‌గా మనం అవన్నీ చెప్పలేం గదా! అండ్ అదయిన తర్వాత డైరెక్ట్ మీరు వీసాకి అప్లై చేసుకోవడమే. ఇటైతే ఇచ్చారో క్యాష్ లెటర్ అండ్ డాక్యుమెంటేషను. సో, అవన్నీ పెట్టుకొని మీరు వీఎఫ్ఎస్ ఆఫీస్‌లో అప్లికేషన్ సబ్మిట్ జేస్తారు. వన్స్ అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత బయోమెట్రిక్స్ సబ్మిట్ చేసుకుంటారు. సో, బయోమెట్రిక్స్ వెళ్ళి ఇచ్చి రావాల్సొస్తుందనమాట. అవి గూడా సెంటర్ మనకి అంటే ఆంధ్ర ఈ ప్లేసెస్‌లో ఉన్న వాళ్ళకి దగ్గర సెంటర్ ఏంటంటే హైదరాబాద్. సో, అందులో వీఎఫ్ఎస్ ఆఫీస్ ఉంది కాబట్టి సో, అక్కడికి వెళ్ళి బయోమెట్రిక్స్ సబ్మిట్ జేస్తారు. సో, బయోమెట్రిక్స్‌లో మీ ప్రింట్స్ అవన్నీ తీసుకొని ఫోటోగ్రాఫ్ తీస్తారు. తీసి వన్స్ పాస్‌పోర్ట్ ప్రాసెస్ అట్‌లీస్ట్ ఒక 3-8 వీక్స్ ప్రాసెస్ పట్టిద్దేమో మోస్ట్‌లీ. అదంతా అయిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఇక మీరు వీసాకి వేసుకోవడమే అన్నమాట. వన్స్ మీకు పాస్‌పోర్ట్ మీకు రీచ్ అయిందనుకోండి, అందులో గూడా కొన్ని సర్వీసెస్ ఉంటాయి. ప్రయారిటీ సర్వీస్ అని చెప్పి, నార్మల్ అని చెప్పి. నార్మల్, రెగ్యులర్ అయితే మోర్ దెన్ 3 వీక్స్ ప్లస్ అనుకుంటా. అదే ప్రయారిటీ అయితే 5 డేస్ సర్వీస్ ఉంటుంది. సూపర్ ప్రయారిటీ అయితే 1 డేలో గూడా వస్తుంది వీసా. కానీ కొంచెం బాగా ఎక్స్‌పెన్సివ్. లేదు అవసరం లేదు. ఒక్కటి జెన్యూనే అనుకోండి. సో, భయపడాల్సిన అవసరం లేదు. డిపెండ్స్ అపాన్ మీ యూనివర్సిటీ టైమింగ్స్‌ని బేస్ చేసుకొని అంటే, వాళ్ళు మీకు ప్రాపర్‌గా ఒక టైమింగ్ ఇస్తారనమాట. అంటే ఈ టైమ్ పీరియడ్ లోపు మీరు యూనివర్సిటీకి అంటే మీకు యూనివర్సిటీ గ్రీటింగ్స్ డే అలా ఉంటాయి గదా! సో, వాటిలకి ఎలో అవ్వాలి మ్యాండేటరీగా అని చెప్పి. సో, అది గూడా నేనైతే మ్యాండేటరీ అని చెప్తాను. ఎందుకంటే నిర్లక్ష్యం చేసిన వాళ్ళు యూనివర్సిటీ క్యాన్సిల్ చేసుకొని పంపించేసిన రీజన్స్ కూడా నేను చూసాను. తెలిసిన వాళ్ళవి. సో, ఇలాంటి విషయంలో అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. కొంచెం అన్ని ప్రాపర్ అంతా మెయింటైన్ చేయండి. సో, వన్స్ బయోమెట్రిక్స్ సబ్మిట్ చేసిన తర్వాత లక్ అనమాట. మీరు ఒకవేళ అదృష్టవంతులనుకోండి మీకు క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ పడొచ్చు. సో, అది 100% అందరికీ పడుతుందనైతే చెప్పలేము. డిపెండ్స్ అనమాట. కొంచెం బాగా ఎక్కువ లక్ ఉందనుకోండి వాళ్ళకి పడొచ్చు. ఓకే అనుకుంటే మాక్సిమం రాకపోవచ్చు. ఆ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూలో కూడా ఏమంత హార్డ్ ఏముండదు. జస్ట్ అడుగుతారనమాట క్వెషన్స్. ఇఫ్ ఇన్ కేస్ అది చెప్తే నేను ఇంకా ఇది లెంథీ వీడియో అయిపోతుంది. సో, అది నెక్స్ట్ టాపిక్‌లో కవర్ చేస్తా ఇఫ్ పాసిబుల్. అండ్ దెన్ అంతే అన్నమాట. వన్స్ మీ వీసా వచ్చిందనుకోండి, ఇంకా పెట్టబేడ అన్నీ సర్దుకొని యూకేకి ఫ్లైట్‌లో అని వచ్చేయడమే. సో, నాకు తెలిసినంత మటికి ఇవే అన్నమాట స్టెప్స్. కానీ లోన్ ప్రాసెస్ కొంచెం హార్డ్. లేదు మేము పెట్టుకోగలము అనంటే మీ ఓన్ మనీ పెట్టుకోవచ్చు. లేదు అనంటే స్టూడెంట్ లోన్ ఆప్షన్స్ ఉంటాయి.
అలా కాకపోయినా ఇప్పుడు కన్సల్టెన్సీస్ త్రూ వచ్చారనుకోండి, వాళ్ళ దగ్గర బోలెడు మందుంటారనమాట. బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళు కమిషన్ కోసం అలా కూడా చేస్తారు. కానీ ఏది చేసినా కొంచెం జెన్యూన్‌గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా అలా చూసుకోండి. అండ్ ఒకవేళ బ్యాక్‌లాగ్స్ ఉంటే అని అంటున్నారు. బ్యాక్‌లాగ్స్ ఉంటే కూడా అవన్నీ క్లియర్ చేసుకున్నారనుకోండి, అదేం పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఒకవేళ ఇలా స్టూడెంట్‌కి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఎంత ఎడ్యుకేషన్ గ్యాప్ ఉండాలి అనంటే గనక, మినిమమ్ నన్నడిగితే కొంచెం తక్కువ గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకు అనంటే, గ్యాప్ ఎక్కువ ఉండే కొద్దీ మీరు ఆ గ్యాప్‌ని కవర్ చేయాల్సుంటుంది. సో, వాళ్ళైతే మ్యాండేటరీగా అడుగుతారనమాట. గ్యాప్ ఎందుకొచ్చింది? సో, ఆ గ్యాప్‌లో మీరేదైనా సర్టిఫికేషన్ కోర్స్ చేశారా? లేదా? అని చెప్పి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కోచింగ్స్‌కి వాటిలకి ప్రిపేర్ అవుతుంటే గనక, సో, అవి ప్రిపేర్ అవుతున్నా అని చెప్పి ఆ డాక్యుమెంటేషన్ అయినా గూడా సబ్మిట్ జేసుకోవచ్చు. లేదు మీరు ఆల్రెడీ జాబ్ హోల్డర్స్ అనుకోండి. సో దట్ అవైనా మీ జాబ్‌కి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ గూడా అటాచ్ చేయొచ్చు. సో, అది. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్‌కి ఏజ్ లిమిట్ అన్నది ఏది ఉండదు. టు బీ హానెస్ట్ చెప్పాలి అనంటే. కొన్ని క్రైటీరియాస్‌లో ఒక్కటి మెయిన్ స్కిల్స్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. సో, మనం కొంచెం బాగా మాట్లాడగలిగి మన ఇంగ్లీష్ స్కిల్స్ అనేవి బావున్నాయనుకోండి. సో, ప్రాబ్లమ్ అయితే ఏముండదు. మనం మేనేజ్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఇంటర్వ్యూస్ అలాంటివి పడినా కూడా చెప్పే ధైర్యం ఉండి డేరింగ్ తోటి అన్నీ ఆన్సర్ చేయగలిగామనుకోండి. సో, సింపుల్ అనమాట. సో, పెద్ద హార్డ్ ఏం లేదు. అండ్ చాలామందంటారు అంత మనీ పెట్టుకోలేము. అంతంత లోన్ ఎలా వస్తుందని చెప్పి, ఆ లోన్ ప్రాసెస్ చేసేవాళ్ళు బ్యాక్ ఎండ్‌లో చాలామందుంటారు. సో, ఇఫ్ ఇన్ కేస్ ఎవరికన్నా యూకే రావాలి అన్న ఏమన్నా డ్రీము లేదు నేనక్కడ చదువుకుంటూ సంపాదించుకోవాలి, లేదు సెటిల్ అవ్వాలి అనంటే గనక, సో, బెస్ట్ ఏదన్నా కన్సల్టెన్సీ త్రూ వెళ్తే బెస్ట్ అనమాట. సో, ఒక్కటి అందులో గూడా కన్సల్టెన్సీస్ జెన్యూను, ఫేకు ఏది అన్నది ఒక్కటే చెప్తా అనమాట. యూఎస్ అలాంటి కన్సల్టెన్సీస్‌కైతే యూనివర్సిటీ ఒక్కొక్క యూనివర్సిటీ అప్లై చేసినందుకు వాళ్ళు ఛార్జ్ చేస్తారు యూనివర్సిటీని బేస్ చేసుకొని. అదే యూకేకైతే అసలు మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. జీరో అనమాట. సో, ఎవ్రీథింగ్ ఫ్రీ ఫ్రీ ఆఫ్ సర్వీస్ అనమాట. సో, వాళ్ళకేంటంటే యూనివర్సిటీ వాళ్ళు సమ్ కమిషన్ అన్నది ఇస్తారు. సో, ఇప్పుడు ఒక స్టూడెంట్‌ని వాళ్ళు రిఫర్ చేశారనుకోండి, వాళ్ళకి సమ్ కమిషన్స్ ఉంటాయి. సో, అందుకు స్టూడెంట్స్ దగ్గర వాళ్ళేం ఛార్జ్ చేయరు. ఇఫ్ ఇన్ కేస్ లోన్ అలాంటివి ఇప్పిస్తే గనక వాటిలకి ఛార్జ్ చేస్తారు. సో, నాకు తెలిసినంత మటికి స్టెప్స్ అయితే ఇవే స్టూడెంట్ ప్రాసెస్‌కి. సో, అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ ఇన్ యూకే. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో యూజ్ అవ్వదు అనుకుంటే గనక ఎవరన్నా అబ్రాడ్ కంట్రీస్ ప్లాన్ చేస్తున్న వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకైతే డెఫినెట్‌గా యూజ్ అవుతుంది. అండ్ మన ఛానెల్‌లో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ చాలామంది ఇంకా దొంగల్లా చూస్తున్నారు. కొంచెం సపోర్ట్ చేయండి. నాకు ఇంకా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలని చెప్పి కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఓకే. ఇంకేమన్నా మీకు స్పెసిఫిక్ టాపిక్స్ ఏమన్నా ఉన్నాయి, లేదు ఇక్కడ గురించి తెలుసుకోవాలి అనుకుంటే గనక నాకు కామెంట్ చేయండి. సో దట్ నేను మరిన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. హోప్‌ఫుల్లీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.